జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేశాడు. అరెస్ట్ చేయబోతున్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు అని చెప్పి కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియా ఛానల్ డిబేట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మీద అక్రమ కేసులతో ఇదే చంద్రబాబు నాయుడు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎర్రన్నాయుడు మరియు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేత శంకర్రావు వీళ్ళిద్దరి ద్వారా అక్రమ కేసులు బనాయించి 16 నెలలు అక్రమంగా బంధించారు. ఈ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి 16 నెలలు ఆయన ఒకటేనండి, ప్రజల కోసం ఎంత దూరం వెళ్ళటానికని సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి గారు తెరిచిన పుస్తకం లాంటి ఆయన పరిపాలన. ఇలాంటి మద్యం కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇలా చిల్లర కేసులు పెట్టేసి ఆయన ప్రాబల్యాన్ని ప్రజల్లో ఉన్న ఆయన యొక్క అభిమానాన్ని తగ్గించాలి, ఆయన పలుసం చేయాలి, ఆయన పార్టీని పలుసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని ఏదైతే వీళ్ళ కుట్ర కుతంత్రం ఇలా ఆలోచన ఉందో నిజంగా అదంతా చెత్తబుట్టలో పడేయడానికి పనికి వస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేరు. వీళ్ళు అరెస్ట్ చేసి ఏం చేస్తారు? ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసులు పెట్టారు. ఏం చేశారు? ఒక్కొక్క కేసు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. మరికొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ అండ్ గ్రీన్గా ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కేసులు అసలు ఎందుకండి అక్రమ మద్యం అనేది వేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అవలంబించారు అంటే పూర్తిగా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారానే ఆ మద్యం షాపులు ఏదైతే నడిపారో అలాంటి ప్రభుత్వం ద్వారా నడిపిన మద్యం షాపులు అక్రమాలు జరుగుతాయా? అంటే వీళ్ళైతే బెల్ట్ షాపులు ఇష్టానుసారంగా గ్రిడ్లు వేసేసి ఇష్టానుసారంగా ఎవరు కావాలంటే వాళ్ళకి వేలాది లక్షలాది రూపాయలు వెచ్చించి వీళ్ళైతే అక్రమంగా మద్యాన్ని సప్లై చేయొచ్చు. చూడండి, ఏ పల్లెటూరులో వెళ్ళినా ఏ గ్రామాల్లోకి వెళ్ళినా బెల్ట్ షాపు లేని గ్రామం మన ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఎక్కడ జరుగుతుంది అక్రమ మద్యం? ఎక్కడ జరుగుతుంది? ఏ ప్రభుత్వంలో జరుగుతుంది చెప్పండి? ఇలాంటి చౌకబారు విషయాలు ఎన్ని చెప్పినా సరే, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబల్యాన్ని ఎవరు తగ్గించలేరు. నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 2.0 కార్యకర్తల కోసమే అని చెప్పి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి వస్తే చంపేస్తాం, నరికేస్తాం, కేసులు పెడతాం అన్నట్టు విధంగా పోస్టులు కూడా పెడుతున్నారు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉండదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రసంగం ఆద్యాంతం వింటే కనుక ఈ ప్రశ్న మీరు నన్ను అడిగే ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఏనాడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలు ఏ రోజు చేయలేదు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన పరిపాలన ఆద్యాంతం గాంధీవాదంతోనే సాగింది. కానీ ఏ రోజు కక్షపూరితంగా ఆయన పరిపాలన సాగలేదు. నేను పెట్టే ప్రతి పథకం ఏ కులస్తుడికైనా, ఏ మతస్థుడికైనా, ఏ పార్టీ వాడికైనా, ఏ ప్రాంతీయ వాడికైనా సమానంగా వెళ్ళాలి, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి నా పథకం చేరాలని చెప్పేసి ఆయన ఒక దృఢ సంకల్పంతో నిజంగా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఎవరు ఉన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అప్రతిష్ట పాలు చేసి ఒక ప్రాపగండం క్రియేట్ చేసి రాష్ట్రం అదలకొతలం అయిపోతుంది, అధోగతి పాలైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అసలు ఎందుకు పని రాకుండా పోతుంది అని చెప్పేసి ఎందుకు ఇవ్వాలి పథకాలు? ఎందుకు ఇవ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? ఆ 15,000 ఎందుకు ఇవ్వాలండి? ఆ 17,500 చేయూత ఎందుకు ఇవ్వాలి? ఆసరా ఎందుకు ఇవ్వాలి? ఈ రకంగా ఆయన ఒక ప్రాపగండం చేసి ప్రజల్లో ఒక అనిశ్చితి అనేది, ఒక ఆలోచన ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు పబ్బం గడుపునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. నిజంగా వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు చొప్పునిస్తాను, ఇన్ని వేలు చొప్పునిస్తాను, చెల్లి కనపడితేనేమో నీకు 18,000 రూపాయలు, రైతు కనపడితే నీకు 20,000, ఎవరు కనపడితే నిరుద్యోగం కనపడితేమో నీకు ఉద్యోగం ఇప్పించేస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను, అది కాదనుకుంటే నీ ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. ఇలాగ వాళ్ళకి నోటికి ఏదే చీటీ పాట ఏలం పాట ఉంటుంది సరే, ఆ రకంగా వీళ్ళు హామీలు ఇచ్చుకుంటూ పోయారు. ఆ హామీలు పోయారు కాబట్టి సర్లే ఇప్పుడన్నా మారాడేమో చంద్రబాబు అనే ఉద్దేశంతో వీళ్ళు నిజంగా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. కానీ నిజంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళ మామనే కాదు ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచాడటానికి ఈ యొక్క ఎన్నికలే నిదర్శనం. రేపు జూన్ 4వ తారీఖున నిజంగా వెన్నుపోటు దినంగా ప్రకటించాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ రకంగానే రేపు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఆ సమీప ఎంఆర్ఓలు, ఎండిఓలు, కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేమైతే వినతి పత్రం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే 2.0 అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ 2.0 అనే ప్రకటించింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా మణుల మీద ఎవరైతే ఈ అక్రమంగా దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయి. నిజంగా వెంటాడి ఆడు ఎక్కడున్నా సరే వెంటాడి వేధిస్తాం మేము. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, వాడు నాయకుడైతేనేమి, కార్యకర్తనైతేనేమి, అధికారి అయితేనేమి, అది ఏ స్థాయిలో ఉన్నా కానీ నిజంగా రేపు 2029 వైఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం వదిలి పాడిపోవాలి. ఒక్కొక్కళ్ళు ఇలాంటి అక్రమ కేసులు చెప్పేవాళ్ళు
ఇలాంటి అక్రమ కేసు పెట్టే వాళ్ళు మన రాష్ట్రంలో స్థానం లేదు, అసలు మన రాష్ట్రంలో నివసించడానికి కూడా చూడలేదని చెప్పేసి రేపు 2.0 ద్వారా 2029 ఎన్నికల ద్వారా తెలుస్తుంది. కానీ నారా లోకేష్ గారు టీడీపీ బాధ్యతలు అప్పచెప్తున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నారా లోకేష్ గారు టీడీపీ బాధ్యతలు మొత్తం నారా లోకేష్ గారికి అప్పచెప్పబోతున్నారు, త్వరలో ఆయనే పార్టీ నడవబోతున్నారు. అప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నారా లోకేష్ గారు ఆ బుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు సగమే చూశారు, మిగతా పూర్తిగా చూడబోతున్నారని కూడా అంటున్నారు. ఏంటి రెడ్ బుక్ అనేది తెలుగులో అనువాదిస్తే ఎర్రి బుక్ అనమాట, ఎరుపు బుక్. ఇలాంటి ఎర్రి బుక్లు నువ్వు ఎన్ని సృష్టించినా నారా లోకేష్, నువ్వు ఇలాంటి ఎర్రి బుక్లు ఎన్ని సృష్టించినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిటికలు వెంట్రుకు కూడా కూడదు. ఇలాంటి అక్రమ కేసులు, అరే బాబు నేను నీలాగా మీ తండ్రిలాగా ఏదో అక్రమంగా పార్టీని హైజాక్ చేసి తీసుకున్న పార్టీ కాదు, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కష్టం నుంచి ప్రజల చెమట నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా సరే, ఇలాంటి రెడ్ బుక్లు ఎర్ర బుక్లు నువ్వు ఎన్ని సృష్టించుకున్నా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఏదో నాయకులైతేనేమి, మహిళా మనులైతేనే ఎవరో భయపడే స్థితిలో లేరు. నీ చేతనైన చేసుకో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఇట్టి పరిస్థితుల్లో మాత్రం నువ్వు ప్రభుత్వం ఏదైతే నువ్వు హామీలు ఇచ్చావో ఆ హామీలు ప్రజలకు అందే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో భాగంగా మేము జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడుకున్నాం అని చెప్పేసి నారా లోకేష్ మీ ద్వారా అండ్ డైరెక్ట్గా మేము చెప్తున్నాను.